చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో హానరింగ్ గాడ్, దేవుని గణపరచుట అనే అంశంపై హైదరాబాద్ ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల నుండి మన హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంకు పాస్టరల్ ట్రైనింగ్ కోసం పంపబడిన దైవజనులు శ్రీ కె సురేష్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రణతింతు స్వామిని పూజించి పాడుడి. మహాద్భుతంబులాతడు మనకెన్నో చేసెను. ఈ హార్ద చింత వీడుడి, ఈ దేవుని పాడుడి. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. పూలోకులార మీరును పూజించి పాడుడి. పైలోకమందు దూతలు ప్రణతింతు స్వామిని. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములను తెలియజేయచ్చు ఉన్నాను. అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతయు మాకు సుఖమైన నిద్రను అనుగ్రహింపచేసి ఉదయాన్నే మేలుకొలిపి మరొక శ్రేష్టమైన రోజును మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దినచర్యను, మమ్మలను, మా కుటుంబములను, మా పనిపాటులను ఆశీర్వదించి ఈ యొక్క వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దైవ సంగమా, ఈరోజు మన అంశము దేవుణ్ణి గణపరచడము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. దేవుడు
ఏలి యాజకునితో వాగ్దానము చేసి ఉన్నాడు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఈ యొక్క ఆజ్ఞ నెరవేరలేదు? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుడు ఏలితో వాగ్దానం చేశాడు, నీవు నీ కుమారులు నీ కుటుంబము నాకు యాజకులుగా ఉంటారని. కానీ ఇక్కడ ఏలి కుమారులు దుర్మార్గులై ఉన్నారు. అనగా దేవుడిచ్చినటువంటి వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరాలి అంటే అది ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే మన మీదనే ఆధారపడి ఉంది. మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన యొక్క జీవిత విధానము ఏ విధముగా ఉన్నదో దాన్ని బట్టి, అనగా ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తారు, ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో దేవుడు వారిని తృణీకరిస్తాడు. అందుకే ఇక్కడ ఏలి కుమారులు దేవుణ్ణి గణపరచలేదు కనుక దేవుడు వారిని వాడుకోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు దేవాలయంలో ఉంటూ దేవునికి పరిచర్యలు చేయుచునని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సమూయేలు దేవుణ్ణి గణపరిచినాడు కనుక దేవుడు సమూయేలును గణపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 91వ కీర్తన 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. దేవుణ్ణి గణపరిచిన మరొక వ్యక్తిని మనము చూద్దాం. యోసేపు. ఆది కాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫరో భార్య యోసేపును ఎంతగా శోధించింది, ఎంతగా ప్రేరేపించింది. ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో అనెను. తన అంగిని వదిలిపెట్టి యోసేపు పారిపోయాడు. అంటే చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యోసేపు ఆ యొక్క రోజులలో మరి పాపము చేసి అవకాశము వచ్చినప్పటికీ, మరి ఫరో భార్య శోధించినప్పటికీ పాపము చేయకుండా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం ఎంతమందిని అవకాశం వచ్చినా పాపము చేయకుండా ఉంటున్నాము. మరి యోసేపు మరి ఆ రోజుల్లో ఎన్ని గ్రంథాలు చదివారు, ఎక్కడ నేర్చుకున్నారు? తల్లిదండ్రుల ద్వారా నేర్చుకొని ఉన్నారు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకు 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి. మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, వాక్యాలు వింటున్నాము. కానీ కొన్నిసార్లు మనం పాపములో పడిపోతున్నాము. కానీ యోసేపు పాపం చేయడం అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉన్నాడు, దేవుని నామాన్ని గణపరిచినాడు. ఆది కాండము 41వ అధ్యాయము 30 మనం చూసినట్లయితే, అతడు తన సేవకులను పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా? యోసేపు జీవితము దేవుణ్ణి గణపరచడము ద్వారా దేవుడు యోసేపును ఏ విధముగా అంచెలంచెలుగా మరి దీవించినాడో మనం చూస్తూ ఉన్నాం. మొదటగా యోసేపును ఇంటికి అధికారిగా చేసి ఉన్నాడు. ఆది కాండము 41వ అధ్యాయము 42వ వచనము, నేను పేరుకే రాజును, కానీ నీవే ఇన్ఛార్జివి, అంతటిని నీవే చూసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉన్నవాడు ఎక్కడికి మరి ఎదిగి ఉన్నాడు. రెండవదిగా చూస్తే యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి. ఆది కాండము 41వ అధ్యాయము 42వ వచనము, మరి యోసేపుకు వస్త్రాలు మారిపోయినవి, మరి యోసేపు చేతికి రింగు వచ్చేసింది, మరి బంగారు గొలుసు వేశారు, మరి రథం మీద ఎక్కించి మనం చూస్తూ ఉన్నాం. యోసేపు పేరు కూడా మారిపోయినది. ఆది కాండం 41వ అధ్యాయము 42వ వచనము. మరి మూడవదిగా మనం చూస్తే యోసేపుకు వచ్చినటువంటి మరో ఘనత, ఫరో కుమార్తెను ఇచ్చి వివాహము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనము, అనగా రాజ కుమారునితో సమానము. నాలుగవదిగా మనం చూస్తే అన్నల ఎదుట కీర్తిని ఇచ్చాడు దేవుడు. ఆది కాండము 42వ అధ్యాయము 1 చూస్తే, ఐగుప్తిలో ధాన్యం ఉన్నది, కనాను దేశములో మరి కరువు ఉన్నది. ఐగుప్తు దేశము
లోకపరమైనటువంటిది. కానాను దేశము దేవుని యొక్క వాగ్దాన దేశము. ఆది కాండం 45వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అన్నులతో మరి నా దగ్గరకు రండి, ఐగుప్తునకు అమ్మి వేసినది నేనే, ప్రాణరక్షణ నిమిత్తము దేవుడు నన్ను పంపాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి అన్నలు మరి యోసేపును మరి అమ్మి వేసినప్పటికీ, మరి అవమానాలు పరిచినప్పటికీ యోసేపు అవకాశం దొరికింది కదా అని చెప్పేసి తన అన్నలను ఏమాత్రము కూడా ద్వేషింపలేదు, తన అన్నలను ఏమాత్రము కూడా తృణీకరించలేదు. ఇదిగో ప్రాణరక్షణ నిమిత్తం దేవుడు నన్ను ముందుగా పంపాడు అని చెప్పేసి మరి వారిని మరి దగ్గరికి మరి తీసుకోవడము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మనకు అన్యాయం జరిగితే మరి బేబెలెత్తుతూ ఉంటాం. మరి నా బంధువులే చేశారు, నా కుటుంబమే చేశారు, నా ఇంటి వారే చేశారు, నా బంధువులే చేశారు అని చెప్పేసి మనం సనుగుతూ ఉంటాము. కానీ యోసేపు దేవుణ్ణి గణపరిచినాడు కనుక దేవుడు యోసేపును మరి గణపరిచినాడు, హెచ్చింప చేసినాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది ఎదుట నిన్ను మరి ఇదిగో నన్ను దేవుడు మరి గణపరచాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవుని గణపరిచే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే దేవుణ్ణి మనము గణపరిచే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ధనులుగా చేస్తాడు. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.